హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ పావని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి టమోటో కర్రీ ఫ్రెండ్స్. టమోటో ఆనియన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూద్దాం. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా దీంట్లోకి నేనైతే ఒక 700 గ్రామ్స్ టమాటోస్ అయితే తీసుకున్నాను. ఒక 2-3 ఉల్లిపాయ ముక్కలను అయితే కట్ చేసుకున్నాను. ఇంకా పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం మసాలాలు అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం అల్లం పేస్ట్ ఫ్రెండ్స్ తీసుకున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే ఉప్పు కూడా తీసుకున్నాను, ఎందుకంటే వాటర్ కంటెంట్ కదా టమాటో, అందుకని ఉప్పు తీసుకున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. దాంట్లో కొంచెం సరిపడినంత ఆయిల్ని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఉత్తి టమాటో కాబట్టి. అందులో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలను అయితే వేసుకున్నాను. అవి కొంచెం చిటిపట అయ్యేంత వరకు వేపుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం వేగాలి. అందులో కొంచెం పచ్చిమిర్చి ఒక 2-3 వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు, అలాగే 2-3 కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకొని ఆనియన్స్ని దోరగా వేపుకోవాలి. దోరగా వేపుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నేను దోరగా వేగడం కోసం కొంచెం మూతనైతే పెట్టాను, తొందరగా మగ్గాయి. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్స్ ముక్కలు అయితే చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో. అందులో కొంచెం నేనైతే అదే చిన్న స్పూనేని ఒక 2 స్పూన్ల వరకు అయితే అల్లం పేస్ట్ని వేసుకున్నాను. అల్లం పేస్ట్ కూడా నేను ఇంట్లోనే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. అల్లం పేస్ట్ అనేది అల్లం తెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకుంటాను ఒకసారి వీడియో చేసి చూపిస్తాను. ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి చూడండి. ఈ కర్రీ అనేది 10-15 మినిట్స్లో అయిపోతుంది. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు అయితే మాత్రం తొందరగా క్విక్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందులో కొంచెం పసుపునైతే నేను యాడ్ చేసుకున్నాను. తాలింపులోనే మసాలాలు, కారం మొత్తం వేసుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే టమాటో కర్రీ కదా, అది చాలా వరకు ఉడకాల్సి ఉంటుంది. అందుకనే ముందుగానే నేను తాలింపులోనే వేసుకున్నాను అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి. అలా వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అవి కాసేపు వేగినంత వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కట్ చేసుకున్న టమోటాని అయితే అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను టమోటాలు అయితే ఒక దగ్గర ఒక 3/4 కేజీ వేసుకున్నాను. ఒక టమోటా అయితే మర్చిపోయాను కట్ చేయడం, ఎక్కువ టమోటాలు కదా నేను చూసుకోలేదు. ఇంకా బాగా దాన్ని అయితే కలయబెట్టాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవడం వల్ల అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి టమాటోలో బాగా మిక్స్ అవుతుంది. అందులో కొంచెం రుచికి సరిపడినంత ఉప్పునైతే వేసుకున్నాను. మీరు ఉప్పుగడ్డ లేకపోతే సాల్ట్ అయితే వేసుకోండి. ఉప్పుగడ్డ వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే సాల్ట్ వేరు ఉప్పు వేరు కాబట్టి. ఇది వాటర్ కంటెంట్ కాబట్టి ఉప్పు అనేది కరిగిపోతుంది. ఇంకా చూడండి, అందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఎక్కువగా ఏం యూజ్ చేయను. ఒక్కొక్కరైతే స్పూన్లో వేస్తూ ఉంటారు. నేను అంత స్పూన్ కూడా వేసేది చాలా తక్కువ. స్పూన్లో అరంత కూడా వెయ్య నేను. జస్ట్ ఫైనల్లీ ఇంకా కర్రీ ఉడికిపోతుంది. అలా మూత పెట్టి ఏమైనా అల్లం వెల్లుల్లి కుద్దునైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే వెయిట్ ఉంటే తొందరగా మగ్గుతుంది. చూడండి ఒకసారి టమాటా అనేది ఎంత నీట్గా ఉడికిందో. ఇదే కాదు ఫ్రెండ్స్, ఏ కర్రీ కానీ నేను మూతపై వెయిట్ పెడతాను, ఎందుకంటే ఆవిరి బయటకు పోదు కదా, తొందరగా ఏ కర్రీ అనేది ఉడికిపోతుంది. ఈ కర్రీ అనేది తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంట్లో సమయానికి ఏం లేకపోతే 2-3 టమాటాలు ఉన్నా చాలు, ఒకరికి అయితే సరిపోతుంది కదా. నేనైతే కొంచెం ఆనియన్స్ కూడా ఒక 2-3 వేసుకున్నాను, అలాగే టమాటో కూడా ఎక్కువగానే వేసుకున్నాను. ఈరోజు ఇంట్లో సరుకులు ఉన్నాయి కానీ కొంచెం టైం అయిపోతుందని మా ఆయనకి టమాటో కర్రీ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ఇలా నాలాంటి పరిస్థితి వస్తే ఇలా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కూడా ఈ కర్రీ. ఇది కర్రీ అనేది వాటర్గా ఉంటుంది కానీ అయితే అడుగు పట్టేస్తుంది. మధ్యలో అయితే ఇలా కలుపుతూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టి మీద పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కూడా ఫ్లవర్స్ చాలానే దొరికాయి ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ఇలానే ఫ్లవర్స్ ఎక్కువగా దొరుకుతుంటాయా? నాకైతే పూజకి ఏ ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్,
ఇంట్లోనే మందార మొక్కలు ఉన్నాయి, చాలా పువ్వులు దొరుకుతాయి, వీళ్ళు కూడా ఇస్తూ ఉంటాను. ఇంక ఈరోజు వచ్చేసి అయితే ఈరోజు ఆ ఫ్లవర్స్ అయితే దొరికాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి కర్రీ అనేది ఎంత నీట్గా ఉడికిపోయిందో. మీలో ఎంతమందికి టమోటా కర్రీ అంటే ఇష్టం చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా మాటలు ఏమైనా తేడా అదే వేరే విధంగా తీసుకోవద్దు, ఏమైనా రాంగ్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కొంచెం మాట్లాడడం ఎలా మాట్లాడాలో, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలో కూడా తెలియదు, ఏదో జస్ట్ ట్రై చేస్తున్నాను అంతేనే. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చివరిసారిగా ఇంకా కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది కదా ఫ్రెండ్స్, కొంచెం మసాలాలు అయితే వేసుకున్నాను, ఇంకా కూర అయితే దగ్గరికి అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దగ్గరికి కావాలంటే మీరు ఇంకొక 5-10 మినిట్స్ అయితే ఉంచేసుకోండి. మేము రైస్లో కూడా ఇదే కలుపుకోవాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్. ఈ కర్రీని అయితే ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి కర్రీ అనేది ఎంత బాగుందో. కొందరైతే కలర్ఫుల్గా ఉండాలని కలర్ కూడా కలుపుతారు, నేను అటువంటివి ఏం కలపను ఫ్రెండ్స్. ఇంకా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.